బన్నీ జై జై బన్నీ జై బన్నీ జై జై బన్నీ. మూవీ చాలా బాగుంది, అందరూ వచ్చి చూడాలనుకుంటున్నా. నీ అవ్వ తగ్గేదేలే సినిమా డైలాగ్ బ్రో. 2000 crore 2000 crore తగ్గేదేలే. సుకుమారి ఏం రైటింగ్ భయ్యా, అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. పార్ట్ 1 ఎర్రిపోకు, పార్ట్ 1 అసలు వేస్ట్. పార్ట్ 2తో కంపేర్ చేస్తే అసలు ఏంటి మైండ్ దింగేసింది లోపల ఆ రైటింగ్. కానీ అసలు అల్లు అర్జున్ మొట్టగా నమస్కారం, పెద్ద నమస్కారం. అల్లు అర్జున్ ఆడి యాక్టింగ్ చంపేశాడు భయ్యా. నేషనల్ అవార్డు కదా, ఇంటర్నేషనల్ అవార్డు ఇవ్వచ్చు అల్లు అర్జున్ కి. మామూలు సాగు బన్నీ జై జై బన్నీ జై బన్నీ జై జై బన్నీ. చెప్తున్నా భయ్యా, మూవీ మాత్రం గుద్దాలు ఉంది. ఫస్ట్ హాఫ్ నుంచి లాస్ట్ దాకా. సలారెట్లోనో ప్రభాస్ అన్నకి, ఇది మాత్రం బన్నీ అని మాత్రం ఇది సేమ్ సెట్. ఒక్క ఫైట్ ఉంటుంది భయ్యా అందులో. సలార్లో కత్తితో నరుకుతాడు, కానీ భయ్యా మన నోరుతోనే కొరికేస్తాడు అంతే. ఇచ్చి బాడనుకో మూవీ మొత్తం. ఏ సినిమా గుద్దోలు భయ్యా, దోశ పక్క బట్టలు చింపుకుంటావు ఎన్న మాది రొంబ డైలాగ్ బ్రో. 2000 crore 2000 crore తగ్గేదేలే. సో యో వాట్సాప్ మామ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో మామ, ఇప్పుడు ఎక్కడ చూసినా పుష్ప 2 ఇదే ట్రెండ్ కదా. సో మేము కూడా పుష్ప మూవీ వెళ్ళి చూసేసి వచ్చాం. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చేసింది మూవీ. పుష్ప మూవీ గురించి ఇప్పుడు మాట్లాడుకోవాలంటే, బేసిక్గా చెప్పాలంటే ఈజ్ ఏ వెరీ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అంటే మా ఫ్యామిలీతో వెళ్ళి తప్పకుండా చూడాల్సిన మూవీ. సో ఇంకా డైరెక్ట్ పుష్ప మూవీలోకి వస్తే, ఇప్పుడు మనం పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ గురించి మాట్లాడదాం. పాజిటివ్ విషయానికి వస్తే మూవీ అయితే చాలా డీసెంట్గా ఉంది, ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పుకోవచ్చు. ఇంకా సెకండ్ థింగ్, ఇంకా దాని తర్వాత మళ్ళీ ఇంకా పాయింట్ ఏంటంటే మెసేజ్ ఓరియంటెడ్ మామ. ఎందుకంటే చూడండి, ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి తీసినట్టే ఉంది. సో ఉమెన్ని మనం ఎంత మంచిగా రెస్పెక్ట్ చేయాలి, మన భార్య అయినా మన చెల్లి అయినా ఎవరైనా మనం ఎలా రెస్పెక్ట్ చేయాలి, ఏం చేయాలి అని అదైతే సుకుమామ ఒక మెసేజ్ ఇచ్చాడు. సో మెసేజ్ ఓరియంటెడ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా ఇంకా మళ్ళీ వేరే పాజిటివ్ థింగ్ అంటే సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. సాంగ్స్ తర్వాత వచ్చేసరికి ఫైట్ సీన్స్. బేసిక్గా ఫస్ట్ హాఫ్లో ఫైట్స్ బాగానే ఉంటాయి, బట్ బేసిక్గా సెకండ్ హాఫ్లో ఫైట్స్ అయితే ఆ శారీ కట్టుకొని ఫైట్ చేస్తాడు, హుప్ అనుకుంటా. చాలా అంటే చాలా క్రేజీ ఫైట్ సీన్స్ ఉన్నాయి అందులో. అది బేసిక్గా మన ఆడియన్స్ అందరికీ తెగ నచ్చేస్తుంది ఆ ఫైట్స్లో. మన పుష్పరాజ్ యాక్టింగ్ కానీ అదంతా ఇంకా నెక్స్ట్ లెవెల్, మొత్తం తాండవమే అనుకోవాలి. ఏదో అమ్మోరు తాండవం చేసినట్టు చేస్తాడు. కిరాక్ అంటే కిరాక్ ఉంటుంది. ఎమోషన్స్ కూడా చాలా బాగా పండించారని చెప్పుకోవాలి. ప్రతి ఒక్క యాక్టర్ మంచిగా చేశాడు. ఇంకా మళ్ళీ ఒక పాజిటివ్ థింగ్ ఏంటంటే, మూవీలో అందరూ ఏ ఒక్క యాక్టర్ ఎక్కువ తక్కువ అని కాకుండా అందరు ఇచ్చి పడేసిర్రు. చాలా అంటే చాలా మంచిగా చేసేసిర్రు యాక్ట్, సూపర్. ఇంకా ఇప్పుడు నెగిటివ్ విషయానికి వస్తే, బేసిక్గా మనకు తెలిసిందే పుష్ప గురించి 3 years వెయిట్ చేసాం మనం. చేశాక మధ్యలో టీజర్స్ అవన్నీ రిలీజ్ చేశారు. ఆ రిలీజ్ చేసిన దాంట్లో అడవిలో పులి వెనుక అడుగేసిందంటే పుష్ప వచ్చాడనే అర్థంతోనే ఒకటి కూడా రిలీజ్ చేశారు. అది మరి ఇప్పుడు తీయలేదు, అది ఎందుకో అది పెట్టలేదో నాకు అర్థం కావట్లేదు. అంటే పార్ట్ 3 కోసం పెట్టి ఉంచినారేమో. అంటే మరి పార్ట్ 3 కోసం తీసినప్పుడు ఇప్పుడే దాన్ని ముందెందుకు రిలీజ్ చేశారో మరి సుకుమామకే తెలియాలి. అదొక మైనస్ అని చెప్పుకోవాలి. ఇంకా సెకండ్ థింగ్ ఏంటంటే, ఇంకా సెకండ్ పెద్ద నెగిటివ్ ఏంటంటే ఫహద్ ఫాసిల్ ఎంత బాగా యాక్ట్ చేస్తాడో మీకు అందరికి తెలిసిందే. అలాంటి అతన్ని కొంచెం జోకర్గా చేసి చూపించడం నా వరకైతే నాకు ఏం అంత బాగా నచ్చలేదు. సో అలాంటి అంటే లైక్ యాక్ట్ మంచిగా చేసే, పుష్ప 1లో ఏమో అంత పెద్ద స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్, హీ గాట్ సమ్ మంచి టాలెంట్, అది ఉన్న వ్యక్తిని సెకండ్ దాంట్లో జోకర్గా చేసి చూపేయడం అనేది ఏమో నాకు అంత పెద్దగా నచ్చలేదు. ఇంకా దాని తర్వాతకి వచ్చేస్తే స్టోరీ టెల్లింగ్ అయితే ఏం పెద్దగా బాగాలేదని చెప్పుకోవాలి. అంటే సుకుమామ మరి ఏమైందో ఏమో, ఎక్కడో స్టాండర్డ్స్ తగ్గిన ఫీలింగ్ అయితే వచ్చింది బేసిక్గా. ఎందుకంటే స్టోరీ అంటే మనకు అర్థం ఏమో, అంటే ఒక ఫ్లోలో అయితే వెళ్ళదు స్టోరీ అంతా ఉంది. ఇంకో నెగిటివ్ ఏంటంటే చాలా స్లోగా ఉంటుంది మూవీ. అంటే సీన్స్ ఎంజాయ్ చేయొచ్చు మనం, కాకపోతే స్లోగా ఉంటుంది మూవీ, చాలా స్లోగానే ఉంటుంది. అదొకటి చాలా పెద్ద మైనసే అని చెప్పుకోవాలి. ఇంకా
ఇంకా క్లైమాక్స్ గురించి మాట్లాడుకుంటాం. క్లైమాక్స్ అంటే అంత లైక్ ఇప్పుడు మనం ఎలా అలవాటు పడిపోయినామంటే ఒక సస్పెన్స్ క్లైమాక్స్కి అలవాటు పడిపోయినాం. సో ఈ క్లైమాక్స్ ఏమో అంత ఏముండదు, అంతే అంటే సస్పెన్స్ థ్రిల్లర్ లాగా కానీ ఇంకో విధంగా కానీ ఏముండదు. బేసిక్గా నార్మల్ క్లైమాక్సే ఉంటుంది. సో అది కూడా నాకేం పెద్దగా నచ్చలేదు. ఇది అంటే ఇప్పుడు 3 సంవత్సరాలు టైం తీసుకొని కూడా సుక్కుమామ ఎక్కడో స్టాండర్డ్స్ తగ్గిపోయాడు అని ఫీల్ అవ్వచ్చు. అపార్ట్ ఆఫ్ దట్ మూవీ ఈజ్ ఏ వెరీ గుడ్ మూవీ. మనం ఇంట్లో మన ఫ్యామిలీ వాళ్ళతో వెళ్ళి చూడాల్సిన మూవీ తప్పకుండా. అంటే బేసిక్గా థియేటర్లో చూడాల్సిన మూవీయే, కాకపోతే ఎక్స్పెక్టేషన్స్ అంటే చాలా హైప్తో వచ్చిన మూవీ కదా. సో కొంచెం స్లోలో ల్యాగ్గా నడుస్తుంది కాబట్టి అక్కడక్కడ బోరింగ్ అనిపించచ్చు. బట్ అపార్ట్ ఆఫ్ దట్ ఫైట్ సీన్స్ కానీ అవన్నీ కానీ చాలా సెక్సీ ఉంటుంది. సో మా మూవీని అయితే మస్త్ ఎంజాయ్ చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. సో ప్లీజ్ గో అండ్ వాచ్ ఇన్ థియేటర్స్ ఓన్లీ. ఎందుకంటే ఇలాంటి మంచి మంచి ఫిలిమ్స్ అన్నీ మనం థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయాలి. సో చేయండి, వెళ్ళండి థియేటర్స్కి వెళ్ళండి, మూవీ చూడండి. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.